ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట పద్మా ఛానల్. నేను సబ్బియ్యము సౌజీ రవ్వతో వడియాలు తయారు చేసే విధానం చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1/4 కప్పు సబ్బియ్యము, 1 కప్పు సౌజీ రవ్వ, 2 మిక్స్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే జల్లించుకోవచ్చు, లేదా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లోకి 2-3 కప్పులు నీళ్ళు వేసి బాగా దోసపిండిలాగా తయారు చేసుకోవాలి. దానిని నీళ్ళు 8 కప్పులు నీళ్ళు కానీ పెట్టేసి దీనికి 3 కప్పులు వేసినాము, అది 10-12 కప్పులు నీళ్ళు పడతాయి. ఆ నీళ్ళు ఉడికేటప్పుడు కొంచెం మనకు కావలసిన కారానికి పచ్చిమిరపకాయలు, ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని వడేగట్టైనా పచ్చిమిరపకాయలు వేయచ్చు, లేకుంటే అట్లే తెల్లే నీళ్ళల్లో ఈ పచ్చిమిరపకాయలు, ఉప్పు నూరింది వేసేసి దాంట్లోకి ఇంగు వేసేసి తర్వాత బాగా నీళ్లు తెరలేటప్పుడు ఈ దోసపిండిలాగా సబ్బియ్యము సౌజీ రవ్వ రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ రుబ్బి పెట్టింది మెల్లగా కలయబెడుతూ, ఉంట కట్టకుండా కలయబెడుతూ మెల్లగా పోస్తూ కలయబెడుతూ ఉండాలి. ఆ కలయబెట్టినాక బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆరిపేయాలి. తర్వాత దానికి చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని స్పూన్తో వడియాలు పోస్తే చాలా బాగుంటాయి. ఒక రోజంతా ఎండలో పెట్టేసి మరుసటి దినం తీసేస్తే ఈజీగా వస్తాయి. తర్వాత ఎండలో ఒక రోజు పెట్టేసిన తర్వాత వడియాలు పేల్చుకుంటే చాలా బాగుంటాయి. పప్పుకు దానికి చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. ఇదే ఫస్ట్ టైం నేనే అన్ని ఉడికిచ్చి చేసినాను, వడియాలు వేసినాను. కాబట్టి మీరు కూడా తయారు చేసి చూసుకొని ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి లైక్ చేస్తారని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్లుని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట పద్మా ఛానల్. ఈరోజు నేను 1 కప్పు బాంబే రవ్వ, సూజీ రవ్వ అంటాను, అది 1 కప్పు, 1 కప్పు సబ్బియ్యం, సన్న సబ్బియ్యం కానీ లావు సబ్బియ్యం కానీ ఏమైనా సరే ఒకే సైజులో ఉండే కప్పులు తీసుకోవాలి. నిండుగా ముక్కాలైనా తీసుకునేసి వీటిని మెత్తగా ముందు సబ్బియ్యం గ్రైండ్ చేయాలి. తర్వాత రవ్వ వేసి బాగా గ్రైండ్ చేయాలి. దానికి కావాల్సినంత కారానికి 7-8 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు దాంట్లోనే వేయచ్చు, మిక్సీలో అయినా పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో కొట్టేయచ్చు. తర్వాత దానికి 2-3 స్పూన్ల జీలకర్ర, ఇవి జార్లో ఈ కప్పుతోనే నీళ్లు జారుకు 2-3 కప్పులు వేసి జారు మెల్లగా దోసపిండిలాగా రుబ్బుకోవాలి. మళ్ళీ దీనికి సబ్బియ్యం వేసేసి ముందు కాసేపు గ్రైండ్ చేసుకోవాలి. సబ్బియ్యం గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ సౌజీ రవ్వ వేసి గ్రైండ్ చేయాలి. సౌజీ రవ్వ వేసి గ్రైండ్ చేసి ఇదే కప్పుతోనే మనము 8 కప్పులు వేసుకోవాలి. ఫస్ట్ 8 కప్పులు వేసుకోవాలి. ఒక మందపాటి, నేను కుక్కర్ గిన్నె పాతదంటే తీసుకున్నాను, ఒక మందపాటి ఫ్లేవర్ గిన్నె తీసుకొని దీంట్లోకి 8 కప్పులు వేసుకోవాలి. 2 కప్పులు దాంట్లోకి వేసుకొని నీళ్ళు వేసుకోవాలి. మొత్తం 10 కప్పులు. దీంట్లోకి ఉడికేటప్పుడు జీలకర్ర, ఉప్పు కూడా వేసేయచ్చు, లేదంటే పచ్చిమిరపకాయల్లో వేయచ్చు. 2 3 4 ఇట్లా 8 కప్పులు వేసేసి ఉప్పు దాంట్లో వేసేసి తగినంత ఉప్పు వేసి కలయబెట్టి చూసుకొని, ఉప్పు టేస్ట్ చూసుకొని తగినంత వేసుకునేయండి. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. బాగా నీళ్ళు తెరిన తర్వాత జీలకర్ర వేసేది. ఇది దోసపిండిలాగా మిక్సీకి వేసుకొని 2 కప్పులు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అవి కూడా దాంట్లోకి వేసేసి గ్రైండ్ చేసేసి ఇది బాగా నీళ్లు తెరినప్పుడు ఈ రుబ్బు పెట్టిన పిండి కలయబెడతా ఉండాలి. ఉంట కట్టకుండా కలయబెడతా బాగా చేసుకోవాలి. కలయబెడతా ఉంటే దగ్గరికి పడుతుంది. అప్పుడు స్పూన్తో వడియాలు వేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. చేసుకొని చూసుకొని ఎట్లా చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాగుంటే మీరు చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వడియాలు పెట్టిన విధానం చూస్తున్నాను సబ్బియ్యము సౌజీ రవ్వతో. మీరు కూడా చేసుకొని చూడండి. ధన్యవాదాలు. ఇట్లా
ఆ కప్పు సబ్బియ్యము, కప్పు సోజీ రవ్వ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని జల్లెడ పెట్టి జల్లిస్తే ఇట్లా మెత్తగా పిండి వస్తుంది. ఆ పిండిని మళ్ళీ నీళ్లు పోసి దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. 2-3 సార్లు జల్లించుకొనేసి ఇట్లా ఈ విధంగా జల్లించేసి మళ్ళీ నూక వేసుకుంటా లేదా మిషన్కైనా దండిగా కావాలంటే మిషన్కి పంపిస్తే సరిపోతుంది. పిండి కొట్టించుకురావచ్చు. లేదంటే ఇంట్లోనే మిక్సీలోకి వేసుకొని మెత్తగా కొట్టుకోవచ్చు. 4-5 సార్లు ఇట్లా వేసేసి రవ్వ వేసుకొనేసి కొట్టుకుంటే పిండి మెత్తగా ఉంటుంది. ఈ పిండిని వేసేసి 2 కప్పులు నీళ్ళు పోసి దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి వేయాలి. ఇట్లా కావాల్సినంత ఒక 15 మిరపకాయలు మనకు కావాల్సినంత కారానికి, పచ్చిమిరపకాయలు, ఉప్పు తక్కువ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర. ఈ కప్పుతోనే 7 కప్పులు నీళ్లు పోస్తున్నాను. 7 కప్పులు పోస్తున్నాను. దీనికి ఈ విధంగా మనము పిండి కొంచెం గ్రైండ్ చేసి ఫస్ట్ సబ్బియ్యము బాగా గ్రైండ్ చేసి కొంచెం మన సోజీలో వేసి గ్రైండ్ చేసేసి నీళ్ళు వేసుకుంటా 2 సార్లుగా మనకు పట్టినంత జార్లో 2 సార్లుగా నీళ్ళు పోసుకొని 2-3 కప్పులు వేసుకొని ఇట్లా దోసపిండిలాగా చేసుకోవాలి. ఈ నీళ్ళు 7 కప్పులు వేసి పెట్టినాను ఫస్ట్. దీంట్లో ఒక 3 కప్పులు పట్టినాయి. అంతా 10 కప్పులు అవుతాయి. ఈ విధంగా వేసినాక నీళ్ళు చెల్లిన తర్వాత ఈ తొక్కు వేసేయాలి. తొక్కు, ఉప్పు, పచ్చిమిరపకాయల తొక్కు, జీలకర్ర కానీ వాము కానీ మనకి ఏది బుద్ధి పుడితే అది వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు కొంచెం పొంగు వచ్చినాక ఉడికినాక సన్నగా దారగా ఈ పిండిని, ఈ కలిపి పెట్టుకున్న పిండిని దారగా ఇట్లా గరిటె పోసుకుంటా కలయబెట్టుకోవాలి. ఉంటలు కట్టకుండా కలయబెట్టి బాగా పొంగాలి. కొంచెం నీళ్ళు తక్కువ వస్తే మళ్ళీ కప్పు కానీ 2 కప్పులు కానీ వేసుకోవచ్చు. దీంట్లోనే ఇప్పుడు మనం దీన్ని ఒక చుక్క రుచి చూసుకోవచ్చు. ఉప్పు, కారం సరిపోయిందా అని ఒక రవ్వ తీసుకొని రుచి చూసేసి ఉప్పు తక్కువ అయితే దీంట్లోకి వేసి 1 నిమిషం ఉడికించాలి. ఈ విధంగా నీళ్ళన్నీ తొక్కు, ఉప్పు వేసి ఈ నీళ్ళల్లో బాగా తర్వాత ఈ తెచ్చి దాంట్లో పోసి కలపెట్టా. ఉడికి నీళ్ళు బాగా చెరిగిన తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసేసి కలయపెట్టాలి. జీలకర్ర వేసేసి తర్వాత ఈ రుబ్బిన పిండి కొంచెం వేసుకొని కలయపెట్టా ఉండాలి. గట్టి అయితే మళ్ళీ 1 కప్పు కానీ 2 కప్పులు కానీ నీళ్లు పోసుకోవచ్చు. మనం గరిటె పదునుగా స్పూన్తో వేసుకునేటట్టుగా ఉండాలి. చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. ఈ విధంగా దగ్గరికి కలయపెడతా ఉండాలి. ఆ పిండి వేసుకుంటా కలయపెడతా ఉండాలి. ఈ విధంగా కలయపెడతా ఉండాలి. కొంచెం కనుక గట్టిగా అయింది అనుకోండి ఇంకొక కప్పు నీళ్లు పోసుకోవచ్చు. వేడి నీళ్ళు దగ్గర పెట్టుకొని నీళ్లు పోసుకోవచ్చు. అంత మెల్లమెల్లగా ఒకరు పోస్తా కలయపెడతా ఉండాలి. మళ్ళీ టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. బాగా తెల్లేటప్పుడు ఈ రుబ్బి పెట్టుకున్న దోసపిండి లాగా రుబ్బి పెట్టుకున్న సబ్బియ్యము, సౌజీ రవ్వ ఇవి చెర్రిన నీళ్ళల్లో వేస్తూ ఉండాలి. ఉడికిన దగ్గర పెట్టుకొని తక్కువ వస్తే 1 కప్పు వేసుకుంటూ రావచ్చు. దగ్గరగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ పేపర్ మీద స్పూన్తో పోసుకుంటే బాగా ఎండినాక ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి ఈ వడియాలు. సోజీ రవ్వ సబ్బియ్యంతో చేసిన వడియాలు టేస్ట్గానే ఉంటాయి. ఈ విధంగా బాగా పెద్ద గిన్నె పెట్టేసి కలయపెట్టి ఇట్లా స్పూన్తో వేసేటట్టుగా అంత పలచగా లేకుండా గట్టిగా లేకుండా ఉండాలి. కొంచెం వేడి నీళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం చల్లారినాక గట్టి పెడితే కొద్దిగా వేడి నీళ్ళు కావాలంటే వేసుకొని పెడతా రావచ్చు. నాకు 7-8 కప్పులు 10-12 కప్పులు పట్టిన నీళ్ళు కొంచెం మళ్ళీ వేసినాను. మళ్ళీ 2 కప్పులు వేసినాను దీంట్లోకి. మీరు చూసుకుంటా నీళ్ళు వేసుకుంటా రావాలి. నేను కొంచెం రవ్వ అది సబ్బియ్యం ఎక్కువైంది, దానివల్ల కొంచెం ఎక్కువైంది. మీరు చూసుకొని వేసుకోండి. దీనికి కావాల్సినంత ఇట్లా జారుగా ఉంటే 1 స్పూన్తో అట్లా చీర తడిపి అయినా వేయచ్చు, అయితే ప్లాస్టిక్ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. బాగా ఎండినాక 2 రోజుల తర్వాత మళ్ళీ వెనక పక్క నీళ్ళు తీసేసి చీరకైతే ప్లాస్టిక్ పేపర్ అయితే ఎట్లా తీసేయచ్చు. అది తీసి పెట్టేసి మళ్ళీ 2 రోజులు ఎండలో వేయండి. మళ్ళీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకుంటే చూస్తారని తెలుస్తాను. తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజే నేను ఫస్ట్ టైం ఇది చేయడం వడియాలు. ఇన్నేళ్ళు పెట్టలేదు, ఇప్పుడు నేర్చుకొని పెడుతున్నాను. మీరు కూడా చేసి చూసుకొని నాకు చెప్పండి. ధన్యవాదాలు.
ఈ విధంగా చీర కానీ పంచ కానీ తడిపి వేసుకుంటూ రావాలి దూరంగా. ప్లాస్టిక్ పేపర్లోనే కానీ దీంట్లో కానీ ఇట్లా మంచం మీద పంచ వేసి కిందైనా సరే ఎక్కడైనా ఎండ ఉంచటం మిద్ది మీద పంచ వేసి ఈ విధంగా తడిపి దాని మీద వేసుకుంటూ రావాలి. బాగా ఎండలో 2 రోజులు ఆరాలి. తర్వాత తీసి పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మరుసదినము అన్నీ తీసేసి ఈ విధంగా బాగా ఎండబెడితే 2 రోజులు బాగా ఎండిపోతాయి. దీనిని ఆయిల్ వేసి వేయించితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా బాణట్లో ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టి బాగా వేయించేస్తే చాలా బాగుంటాయి. ఆయిల్ కాగితే బాగా 2 రోజులు ఎండలో ఉంటే కనుక బాగా ఏగుతాయి. ఇంకా బాగా ఆయిల్ పెట్టేసి వేయించేస్తే పొంగుతాయి బాగా. పప్పులోకి ఏదైనా ఆకుకూర పప్పు చేసినప్పుడు చాలా బాగుంటాయి ఇవి. 1 కప్పు సబ్బియ్యము, 3/4 కప్పు సబ్బియ్యము, 3/4 కప్పు సౌజీ రవ్వ 2 మిక్సీకి వేసేసి దోసపిండిలాగా కలుపుకొని దానికి 10 లోటాలు నీళ్లు పోసేసి దాంట్లోకి వేసేసి కలయి పెడతా ఉండేసి ప్లాస్టిక్ పేపర్ మీద స్పూన్తో పోసేసి తర్వాత 2 రోజులు ఎండలో పెట్టేసిన తర్వాత ఈ విధంగా వేయించుకునేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. బాగా పొంగినవి కూడా చాలా బాగుంటాయి. సబ్బియ్యం కూడా ఉత్త సబ్బియ్యంతో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇవి నూనెలో గోలిస్తే బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. క్రిస్పీగా ఊరికి అట్లా అనగానే బాగా విరిగిపోతున్నాయి. చాలా బాగుంటాయి. సబ్బియ్యము సోజీ రవ్వతో చేసినవి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆకుపప్పు చేసినప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా టక్కన వచ్చినప్పుడు చిన్నవి గబగబా వేయచ్చు. చాలా క్రిస్పీగా బాగున్నాయి. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనే ఇదంతా ఒక చిన్న కప్పుతో చేసిన కాబట్టి ఒక 50-100 అయినాయి, 180 అట్లా అయినాయి. చాలా బాగున్నాయి. కొద్దిగా రోజుకి ఇన్ని కూడా పెట్టుకోవచ్చు. ఒకేసారి చేసుకోకుండా కూడా రోజుకు ఆ కప్పులతో చేసుకోవచ్చు. లేదంటే పెద్ద సైజు చేసుకుంటే పెద్ద కొలత కప్పు పెద్దది తీసుకొని ఆ కప్పుతో కూడా చేసుకుంటే దండిగా అవుతాయి. ఎండల కాలంలో వడియాలు బాగుంటాయి. ఈ సబ్బియ్యం వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసుకొని చూసుకొని తప్పకుండా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, పక్కన బెల్ క్లిక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా ధన్యవాదాలు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.